ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 12వ తారీఖు ఆదివారము, జనవరి నెల 2025 సంవత్సరం. ఈరోజు మన గ్రంథం మాస్టర్స్ అండ్ ద పాత్. ఈ గ్రంథం యొక్క సారాన్ని శ్రీ లక్ష్మీ మేడం గారు ఈరోజు సత్సంగ భాషణంలో వినిపిస్తున్నారు. అదే మనం నిన్న కొంతలో ఆపేసాము. అంటే ఇంకా చాలా పాసేజెస్ ఉన్నాయని మధ్యలో ఆపేసాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయిపోయినది కొంచెం చదివి తర్వాత కంటిన్యూ చేద్దాం, సో దట్ కనెక్షన్ వస్తుంది కదా. ఈ ఇనిషియేషన్ అనేది అందరికీ ఒకేలా ఉండదు. అదేమోని డబుల్ ఆస్పెక్ట్ ఆఫ్ సఫరింగ్ అండ్ విక్టరీ. ఇందులోనేమో ఇక ఎంతో సఫరింగ్ ఉంటుంది, జయము ఉంటుంది. ఇంతకు ముందున్న ఇనిషియేషన్స్ అన్నీ కూడా క్రిస్టియన్ సిస్టంలో ఒక డెఫినిట్ ఫ్యాక్ట్తో చెప్పారు. అదేంటంటే ద బర్త్, ద బాప్టిజం, ద ట్రాన్స్ఫిగరేషన్ అలా వాడేట. అంటే పుట్టుక, బాప్టిజం, మార్పు. బట్ ఇన్ ఆర్డర్ టు రీప్రజెంట్ దిస్ ఫోర్త్, 4వ ఇనిషియేషన్ ని వరుస క్రమంలో చెప్పాలంటే అది చాలా అది అవసరం. ఇక్కడ క్రూసిఫిక్షన్ అండ్ ఆల్ ద వేరియడ్ సఫరింగ్స్ ఆఫ్ విచ్, అందులో క్రూసిఫిక్షన్తో పోల్చారు. అంటే typify one side of this initiation while the resurrection with its triumph over, అంటే క్రూసిఫిక్షన్ ఒక సైడ్ అయితే తిరిగి లేవడం ఇంకొక సైడ్ అని, రిసరెక్షన్ అంటే పైకి లేవడం మరొక సైడ్ అని చెప్పారనమాట. అంటే క్రీస్తు యొక్క దీని ప్రకారం క్రూసిఫిక్షన్ అనేది ద పిక్యూలియర్ టైప్ ఆఫ్ సఫరింగ్ విచ్ ఇన్వేరియబుల్లీ అకంపెనీస్ దిస్ ఇనిషియేషన్. అంటే ఇందులో ఉన్నటువంటి భౌతిక, ఆస్ట్రల్, మెంటల్, అంటే ఆల్వేస్ అట్ దిస్ స్టేజ్, ఈ స్థితిలో culmination were employed to typify one side of the initiation, while the resurrection అదేంటంటే జయప్రదంగా లేవడాన్ని, డెత్ నుంచి ఆయన బయటికి లేచాడు అని అంటున్నారు. ఆల్వేస్ అట్ దిస్ స్టేజ్, ఈ స్థితిలో అక్కడ సఫరింగ్ ఉంది, భౌతిక, కామమయ, మానసిక శరీరాల్లో. అందుకని అక్కడ కండెమ్నేషన్ బై ద వరల్డ్, జగత్తంతా కండెమ్ చేస్తారు. అపారెంట్ ఫెయిల్యూర్, అన్నిట్లో ఫెయిల్ అయిపోతున్నట్టు కనిపిస్తాడు. ఆల్వేస్ దేర్ ఈస్ ద స్ప్లెండిడ్ ట్రయంఫ్ ఆఫ్ ఆన్ హయ్యర్ ప్లేన్స్. అంటే భౌతికంగా అతను ఏం పనికిరానట్టు కనబడుతున్నా ఉన్నత స్థాయిలో అంటే హయ్యర్ ప్లేన్స్కి వెళ్ళిపోతాడు. అన్నోన్ టు ద అవుటర్ వరల్డ్, ఆయన హయ్యర్ ప్లేన్స్కి వెళ్ళినది భౌతిక ప్రపంచానికి ఏమీ కూడా తెలియదు. అంటే ఒక వ్యక్తి జ్ఞానం ఎంత స్థితికి వెళ్ళిపోయాడు అన్నది భౌతిక ప్రపంచానికి తెలియదు కదా. కానీ ఆయన అంతర్గతంగా చాలా హై లెవెల్కి వెళ్ళిపోయాడు. అందుకనే అంటే విచ్ మే స్టిల్ స్టాండ్ ఇన్ ద ఇనిషియేట్స్ వే, అంటే ద పిక్యూలియర్ టైప్ ఆఫ్ సఫరింగ్ అది అతనికి దారిలో అది వస్తుంది. అండ్ ద పేషెన్స్ అండ్ జాయస్నెస్ విత్ విచ్ హీ ఎండ్యూర్స్ దెమ్, సహనంతో, ఆనందంతో వాటిని ఆయన భరించి ఎంతో గ్రేట్ వాల్యూ ఉంది అతను యొక్క క్యారెక్టర్ బలపడ్డంలో. అప్పుడు ఆయన హెల్ప్ టు డిటర్మిన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ హిజ్ యూస్ఫుల్నెస్ ఇన్ ద వర్క్. ఈ పనిలో ఆయన యొక్క ఎంత యూస్ఫుల్గా ఉంటాడన్నది ఆయన చూపించుకుంటాడు. విచ్ లైస్ బిఫోర్ హిమ్, తన పనిలో అప్పటికే ఆయనకి ఎంతో ఆనందం, ఆయనకేమో ఇంకా చెప్పాలంటే సహనం. అందుకని తన ముందు ఉన్నటువంటి మానవాళి సేవ అనే దాంట్లో ఆయన ఎంతవరకు అది మీదకి తీసుకెళ్తున్నాడు అన్నది ఆయన ఇక్కడ చూపెట్టిన వాటితో, అంటే అంత సహనంతో, అంత జాయస్గా చేస్తాడనమాట. ఈ క్రూసిఫిక్షను, రిసరెక్షను ఇవేమిటంటే సింబలైజ్ చేసినాయి యాక్చువల్ ఇనిషియేషన్. ఇలాగ యాన్షియంట్ ఈజిప్షియన్ ఫార్ములాలో ఇలా చెప్పాట. క్యాండిడేట్ బి బౌండ్ అపాన్ ద వుడెన్ క్రాస్, అంటే వుడెన్ గా ఉన్న క్రాస్ మీద అతన్ని బంధిస్తారు. హీ షెల్ డై, హీ షెల్ బి బరీడ్ అండ్ షెల్ డిసెండ్ ఇన్ టు ద అండర్ వరల్డ్.
ఆయన చనిపోతాడు, ఆయన్ని పాతి పెడతారు, ఆయన అందరి వరల్డ్లోకి వెళ్ళిపోతాడు. ఆఫ్టర్ ద థర్డ్ డే, మూడో రోజు తర్వాత హీ షెల్ బి బ్రాట్ బ్యాక్ ఫ్రమ్ ద డెడ్. ఆయన ఆ చనిపోయిన దాంట్లోంచి తిరిగి లేస్తాడు అలాగా చెప్పబడింది. ఈ ఈ 3 రోజుల తర్వాత, 3 రాత్రుల తర్వాత ఫోర్త్ had passed was the still entranced candidate of those ancient days, raised from the sa- sarcophagus in which he had lain and borne into the outer air at the eastern side of the pyramid or temple. ఆయన ఆ విధంగా అంటే అతన్ని సిలువ వేసిన ఆయన మళ్ళీ ఫోర్త్ డే కల్లా లేస్తాడు. సో దట్ ద ఫస్ట్ రేస్ ఆఫ్ ద రైజింగ్ సన్, సూర్యుడి యొక్క కిరణాలు, ప్రథమ కిరణాలు ఆయన మీద, ఆయన ముఖం మీద పడి ఆయన్ని లేపుతాయి. ఫ్రమ్ హిజ్ లాంగ్ స్లీప్, ఆయన ఎంతో పొడుగైన అంటే దీర్ఘ నిద్రలోంచి ఆ కిరణాలు ఆయన్ని లేపుతాయి అని చెప్తున్నారు. అంటే ఇదంతా నిన్న మనం అంటే అది చదివిన దానికి ఫ్రమ్ ఇది ఒక ఓల్డ్ ప్రావెర్బ్. అంటే నో క్రాస్ నో క్రౌన్, అంటే ఒక ఓల్డ్ ప్రావెర్బ్ ఉంది. ఏంటని, క్రాస్ వెళ్ళడం వల్లే, ఆయన క్రాస్ మీదకి వెళ్ళడం వల్ల ఆయన కిరీటం వచ్చింది. అంటే అన్ని కష్టాలు లేకుండా కిరీటం రాదు కదా, సక్సెస్ రాదు అని దాని అర్థం. which may be taken to mean that without man's descent into matter, his binding on the cross of matter, it would have been impossible for him to gain the resurrection and receive the crown of glory. అంటే ఈ మ్యాటర్ అనే దాంట్లోకి ఆయన వచ్చాక, అన్ని బాధలు పడిన తర్వాత మాత్రమే ఆ క్రౌన్ ఆఫ్ గ్లోరీ ఆయనకంతా, ఆ కిరీటం అన్నది పెట్టబడుతుంది. బట్ బై ద limitation and through the sorrow and trouble, he has gained the victory. ఆయనకున్న పరిమితులన్నిటితో, ఆయనకున్న దుఃఖంతో, బాధలతో ఆయన జయాన్ని పొందాడు. అంటే అంత ఈజీగా కాదు కదా. ఆయన క్రూసిఫిక్షన్కి వెళ్ళేకే నో క్రాస్ నో క్రౌన్ అన్నారు. అయితే ఆ రిసరెక్షన్, తిరిగి ఆయన ఎలా వచ్చాడన్నది డిస్క్రైబ్ చేయడం అంత సులువైన విషయం కాదు. అక్కడ పదాలన్నవి మనం పెట్టేవన్నీ కూడా ఆ అవైభవాన్ని చెప్పలేవు. ఎనీ అటెంప్ట్ అండ్ డిస్క్రిప్షన్ సీమ్స్ ఆల్మోస్ట్ బ్లాస్ఫెమీ. ఏ రకమైన ప్రయత్నం చేసినా అది అక్కడ సరిగ్గా ఉండదు. బట్ దిస్ మచ్ మే బి సెడ్ దట్ ఏ కంప్లీట్ ట్రయంఫ్ హ్యాస్ బీన్ అబ్టైన్డ్ ఓవర్ ఆల్ సారోస్. ఒకటి మాత్రం చెప్పగలం, అన్ని దుఃఖాలని అధిగమించి జయాన్ని పొందేడు. అన్ని బాధల నుంచి, అన్ని కష్టాల నుంచి, అన్ని రకాలైనటువంటి టెంప్టేషన్స్ నుంచి, తర్వాత కష్టతరమైన ట్రయల్స్ అన్నిటి నుంచి ఆయన బయటకు వచ్చాడు. అండ్ ఇట్ ఈస్ హిస్ ఫర్ ఎవర్. ఇక్కడ క్రీస్తు ఒకడనే కాదు, మన అందరం కూడా అలాంటి కష్టాలు అయ్యేకే అలాంటి కిరీటం వస్తుంది, అంటే అంత జయం వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. కష్టాలు కిరీటం అని అనడంలో ఇంత మ్యాటర్, అంటే శరీరము భౌతికమైన ఈ మ్యాటర్లో మనం పుట్టి ఇన్ని బాధలవి పడ్డ తర్వాతే అటువంటిది వస్తుంది. తర్వాత హీ హ్యాస్ కాంకర్డ్ బై నాలెడ్జ్ అండ్ ఇన్నర్ స్ట్రెంగ్త్. అంతర్గతమైన బలము, నాలెడ్జ్, వీటితోటి అవన్నీ జయించాడు ఆయన. వీ మే రికాల్ హౌ ద లార్డ్ బుద్ధ ప్రొక్లైమ్డ్ హిస్ ఫ్రీడమ్. ఆయన ఫ్రీడమ్ ని ఏ విధంగా ఆయన చెప్పాడో ఇక్కడ చూద్దాం. బుద్ధుడు ఎలా చెప్పాడు? మే హౌస్ ఆఫ్ లైఫ్ hath held me, seeking ever him who wrought those prisons of the senses. Sorrow, fright, sore was my ceaseless strife. అంటే మెనీ ఏ హౌస్ ఆఫ్ లైఫ్, అంటే జీవితంలో ఈ ఎన్నో జన్మలు అవి నాకు వచ్చాయి. సీకింగ్ ఎవర్ హిమ్, ఆయన్ని ఎప్పుడు కూడా వెతుకుతున్నాను. ఈ ప్రిజన్ అంటే ఇంద్రియాలు అనే ఒక ప్రిజన్ తోటి, దుఃఖంతో బాధపడుతూ, అక్కడ ఆ బాధే నా యొక్క అనంతమైనటువంటి పోరాటంకి బాధే, సోరంటి బాధే అయింది. కానీ అంటే అంత బాధలు పడ్డాడు. ఈవెన్ బుద్ధుడు చెప్తున్నాడు, ఇది అందరూ కూడా ఆ రకమైనవి పడతారు. బట్ నౌ దౌ బిల్డర్ ఆఫ్ దిస్ టాబర్నకల్, ఇప్పుడు ఇదంతటినీ నిర్మించిన నువ్వు, ఐ నో దీ, నాకు నిన్ను తెలుసు. నెవర్ షల్ దౌ బిల్డ్ అగైన్ దోస్ వాల్స్ ఆఫ్ పెయిన్, మరింక నువ్వు నాకు ఆ బాధాకరమైన గోడల్ని నువ్వు నిర్మించావు. నార్ రైజ్ ద రూఫ్ ట్రీ ఆఫ్
రూఫ్ ట్రీ ఆఫ్ డిసీట్స్, మోసాలు అలాంటి వాటిలో, నార్ లే ఫ్రెష్ రాఫ్టర్స్ ఆన్ ద క్లే, అంటే ఇంకా క్లే మీదకి నేను వెళ్ళి అక్కడ నుంచి ఎక్కవలసినవి ఏమీ లేవు. అలాగే ఇంకా మోసాలు వాటిలో నేను ఉండవలసిన అవసరం లేదు. బ్రోకెన్ మై హౌస్ ఈజ్, ఇప్పుడు నా ఇల్లు విరిగిపోయింది. అండ్ ద రిడ్జ్ పోల్ స్ప్లిట్, అంటే ఏంటి, ఆయన ఇంకా ఆ లిమిటేషన్స్ దాటి వచ్చేసాడు. డెల్యూషన్ ఫ్యాషన్ ఇట్, ఇంతసేపు దాన్ని ఏదింటి తీర్చిదిద్దిందంటే భ్రాంతి. సేఫ్ పాస్ ఐ థెన్స్, అక్కడి నుంచి నేను సేఫ్ గా పాస్ అయిపోయాను. డెలివరెన్స్ టు అబ్టైన్, ఇప్పుడు నేను ఫ్రీడమ్ అన్నదాన్ని, అంటే ఆ డెలివరెన్స్ పొందడానికి అందులోంచి పాస్ అయిపోయాను. ఏది, ఇంద్రియాలు అనే ప్రిజన్ లోంచి ఉన్న అది, ఆ ఇంట్లోంచి నేను బయటకు వచ్చేసానని ఈ పోయిటిక్ గా చెప్పారు. తర్వాత నిర్వాణ, అర్హతకి ఇక్కడి నుంచి ఆయన చైతన్యం అన్నది బుద్ధిక్ ప్లేన్ లో, వైల్ స్టిల్ ఇన్ ద ఫిజికల్ బాడీ, ఆయన భౌతిక శరీరంలో ఉన్న ఆయన బుద్ధిక్ ప్లేన్ లో ఉంటాడు. అండ్ వెన్ హీ లీవ్స్ దట్ బాడీ, ఆయన ఇన్ స్లీప్ ఆర్ ట్రాన్స్, నిద్రలో మనందరం కూడా ఆస్ట్రల్ జర్నీ చేస్తున్నాం అన్నాం కదా. ట్రాన్స్ లోకి వెళ్ళినప్పుడు కానీ స్లీప్ లో కానీ ఆ బాడీని వదిలేసినప్పుడు హీ పాసెస్ అట్ వన్స్ ఇన్ టు ద అన్ అట్టరబుల్ గ్లోరీ ఆఫ్ ద నిర్వాణిక్ ప్లేన్. ఆ స్థితికి వచ్చిన వాడు ఏం చేస్తాడు, నిద్రలో ఎప్పుడు నిర్వాణ స్థితికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన యొక్క ఈ ఇనిషియేషన్, వన్ గ్లిమ్స్ ఆఫ్ దట్ నిర్వాణిక్ కాన్షియస్నెస్, ఈ ఫోర్త్ ఇనిషియేషన్ అయ్యాక ఆ ఒక్కసారైనా ఆ గ్లిమ్స్ వస్తుందన్నమాట. జస్ట్ యాజ్ ఎట్ దట్ ఫస్ట్ ఇనిషియేషన్, మొదటి ఇనిషియేషన్ లో లాగానే అక్కడ మొమెంటరీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బుద్ధిక్, అంటే తాత్కాలికంగా బుద్ధిక్ ప్లేన్ అనుభవంలోకి వస్తుంది. ఆయన యొక్క నిరంతర ప్రయత్నం ఏంటి, విల్ బీ టు రీచ్ ఫర్దర్ అండ్ ఫర్దర్, ఇంకా ముందుకు వెళ్ళాలి, నిర్వాణిక్ ప్లేన్ లోకి వెళ్ళాలన్నదే ఆయన ప్రయత్నం. అంటే ఫస్ట్ ఇనిషియేషన్ అయిన దగ్గర నుంచి కూడా ఇట్ ఈజ్ ఎ టాస్క్ ఆఫ్ ప్రోడీజియస్ డిఫికల్టీ, అతి కష్టతరమైంది. కానీ గ్రాడ్యువల్ గా హీ విల్ ఫైండ్, తనని తానే ఆయన తెలుసుకుంటాడు ఏంటంటే ఆయన ముందుకు వెళ్తున్నాడు పైకి, అలాంటి అనంతమైనటువంటి ఆ వైభవంలోకి ఆయన వెళ్తున్నాడని, ఇన్ని కష్టాలను కూడా అది ఆయనకి అవగాహన అవుతుందన్నమాట. అంటే ఆయన అక్కడికి వెళ్ళినట్టుగా. తర్వాత ఇందులోకి ప్రవేశించడం అనేది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. అదేంటంటే అతనికి ఫస్ట్ ఒక సెన్సేషన్ అండ్ ఇంటెన్స్ వివిడ్నెస్ ఆఫ్ లైఫ్, అంటే జీవం అన్నది ఎంత విశాలంగా ఉన్నది అన్నది అనుభూతిలోకి వస్తుంది. ఇంకా ఆశ్చర్యకరంగా ఏంటంటే ఆయన బుద్ధిక్ ప్లేన్ లో ఫెమిలియర్ గా, ఇంతకు ముందే బుద్ధిక్ ప్లేన్ లో ఫెమిలియర్ గా వచ్చాడు గనక ఆయనకి కూడా ఇంకా సర్ప్రైజింగ్ ఈవెన్ టు మీ, అలాంటి ఆయనకు కూడా ఆశ్చర్యం వస్తుంది. ఈ ఆశ్చర్యం అనేది ఇంతకు ముందు కూడా వచ్చింది, అంటే కొంచెం తక్కువగా. వెన్ ఎవర్ హీ మౌంటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం, ఒక ప్లేన్ నుంచి ఇంకో ప్లేన్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఈవెన్ వెన్ వీ రైజ్ ఫస్ట్ ఇన్ ఫుల్ అండ్ క్లియర్ కాన్షియస్నెస్ ఫ్రమ్ ద ఫిజికల్ ప్లేన్ టు ద ఆస్ట్రల్, ఫిజికల్ నుంచి ఆస్ట్రల్ లోకి వెళ్ళినప్పుడు మనకు అంత అద్భుతంగా అనిపిస్తుంది. We find the new life to be so much wider than any that we have hitherto known, that we exclaim. మనకి భూమి మీద ఉన్న ఏ లైఫ్ కంటే అది చాలా గొప్పగా అనిపిస్తుంది. అప్పుడు మనం ఏమని అంటే, నాకు జీవం ఏమిటో నాకు తెలుసని అనుకున్నాను, ఐ హ్యావ్ నెవర్ నోన్ బిఫోర్, అది నేను ఇంతకు ముందు తెలుసున్నది ఏమీ కాదు, నాకు ఇప్పుడు తెలుసున్నదే. వెన్ వి పాస్ ఇన్ టు ద మెంటల్ ప్లేన్, అంటే యాస్ట్రల్ నుంచి మెంటల్ ప్లేన్కి వచ్చేసరికల్లా అదే ఫీలింగ్ వస్తుందిట, ఇంకా డబుల్ అయిపోతుంది. యాస్ట్రల్ వాజ్ వండర్ఫుల్, చాలా అద్భుతమైనది. బట్ ఇట్ వాజ్ నథింగ్ టు ద మెంటల్ వరల్డ్, మెంటల్ వరల్డ్ తో పోలిస్తే అది ఏమీ కాదు. అంటే ఫిజికల్ వరల్డ్ తో పోలిస్తే యాస్ట్రల్ వరల్డ్ అద్భుతం, యాస్ట్రల్ వరల్డ్ ని మెంటల్ వరల్డ్ తో పోలిస్తే అది ఏమీ కాదు అన్నట్ట అని ఆయన ఎక్స్క్లెయిమ్ చేస్తాడు. వెన్ వీ పాస్ ఇన్ టు ద మెంటల్ ప్లేన్ వీ ఫైండ్ ద సేమ్ ఫీలింగ్ రీడబుల్. ద యాస్ట్రల్ వాజ్ వండర్ఫుల్ బట్ ఇట్ వాజ్ నథింగ్ టు ద మెంటల్ వరల్డ్. అలాగే హయ్యర్ మెంటల్ ప్లేన్ లోకి వెళ్ళేసరికల్లా అక్కడ కూడా మనకు అదే అనుభవం వస్తుంది. ప్రతి స్టెప్ లో కూడా అదే రకమైన ఆశ్చర్యం, అంటే ముందు దానికంటే పై ఉన్నది ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట.
and no thought before and can prepare one for it, because it is always far more stupendous than anything that we can imagine. అక్కడ ఏ ఆలోచన కూడా వెళ్ళదు, మన ఊహలకన్నిటికీ అతీతమైన స్థితి అది. లైఫ్ ఆన్ ఆల్ దోస్ హయ్యర్ ప్లేన్స్, ఆ జీవితం అన్నది వర్ణించడానికి అక్కడ మనం ఏమీ వర్ణించలేము. అది ఎలా ఉంటుందంటే ఇంటెన్సిటీ ఆఫ్ అనంతమైన పరమానందంతో ఉంటుంది. అక్కడ పరమానందాన్ని వర్ణించడానికి పదాలు చాలా. అదే మహేంద్ర అన్న పుస్తకం సౌరీస్ గారు ట్రాన్స్లేట్ చేసిన దాంట్లో కూడా ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, ఈ ఈశ్వరుడు మీరు అనుకున్న లాంటి ఈశ్వరుడు కాదు, ఈయన వైభవాన్ని నేను వర్ణించడానికి నాకు ఇంకా పదాలు లేవంటాడు ఆయన. అంటే భూమి మీద ఉన్న పదాలు చాలా అంటాడు. ఈశ్వరుడు అనగానే మనం ఒక వ్యక్తిగా అలాగా చూస్తాం కదా, అందుకని మీరు అనుకున్న ఈశ్వరుడు కాదు అంటూ అక్కడ వర్ణిస్తాడు. ఇక్కడ మరి నాకు మాటలు లేవు, ఇక్కడ ఉన్న ఆనందాన్ని, ఆ శాంతిని, అద్భుతమైన దాన్ని మరణానంతరం మహేంద్ర తన అనుభూతులన్నీ, ఆయన యోగి కదా, అందుకని డంకన్ గ్రీన్ లీస్ యొక్క కలంలో ప్రవేశించి ఇవన్నీ రాస్తాడు. అంటే ఇంకా మాటలు ఉండవు అక్కడ ఆ పరమానందాన్ని, ఎందుకంటే ఒక లెవెల్ వరకే మాటలు, ఆ తర్వాత దాన్ని మనం వర్ణించలేము. యూరోపియన్ ఓరియంటాలిస్ ఏంటంటే ట్రాన్స్లేటెడ్ నిర్వాణ యాజ్ ఎనిహిలేషన్, అన్ని వదిలేయడం. అంటే ఆ పదం ఏంటంటే బ్లోన్ అవుట్, అన్ని ఎగిరిపోయి. యాజ్ ద లైట్ ఆఫ్ ఎ క్యాండిల్ ఈజ్ ఎగ్జాస్టెడ్ బై ఎ బ్రెత్, ఎలా అయితే ఒక శ్వాసతోటి క్యాండిల్ లైట్ ఆరిపోతుంది కదా, అలాగా అన్నీ కూడా అక్కడికి పోయి. నథింగ్ కుడ్ బి ఏ మోర్ కంప్లీట్ యాంటీథీసిస్ టు ద ట్రూత్, అంటే సత్యానికి ఏది కూడా అక్కడ మనం చెప్పలేము, ఎక్సెప్ట్ ఇన్ ద సెన్స్ దట్ ఇట్ ఈస్ సర్టెన్. అందుకనే అనుభవైక వేద్యం అన్నారు. ఎనిహిలేషన్ ఆఫ్ ఆల్ దట్ డౌన్ హియర్ వై నో యాజ్ మ్యాన్, మనిషికి కిందనున్నవన్నీ వదిలేయాలి, అప్పుడు మాత్రమే. బికాస్ దర్ హీఈస్ నో లాంగర్ మ్యాన్, అప్పుడు అతను వ్యక్తిగా లేడు. అంటే భూమి మీద ఉన్నంత వరకు నేను శరీరాన్ని అని మనస్సు యొక్క దీంట్లో జీవిస్తాం మనం. ఉన్నత స్థాయికి వెళ్తున్న కొద్దీ తాను ఒక వ్యక్తిని అన్నది ఉండదు. అంటే ఆయన నో లాంగర్ దట్ మ్యాన్, ఆ మనిషిగా ఉండడు, ఆయనలో సంపూర్ణమైన పరివర్తన వచ్చేస్తుంది అనమాట. బట్ ఆయన ఏంటంటే మనిషిలో ఉన్న భగవంతుడైపోతాడు. ఎందుకంటే ఆయనకి మనస్సుకి అతీతంగా ఆ ఉన్నత స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మిగతా భగవంతులతో తను ఒకటి అయిపోతాడు. దో లెస్ దాన్ దే, కొంత తక్కువగాను. ఈజ్ నో మోర్ ఏ మ్యాన్, ఈజ్ ఏ గాడ్ ఇన్ మ్యాన్. భగవంతుడిలో ఉన్న మనిషి రూపంలో ఉన్న భగవంతుడే అయిపోతాడు అనమాట అక్కడికి వెళ్ళేసరికి. ఈ మొత్తం యూనివర్స్ filled with and consisting of an immense torrent of living light. అప్పుడు వాళ్ళకి జగత్తంతా ఎలా అనిపిస్తుందంటే జీవించి ఉన్నటువంటి కాంతితో నిండిపోతుంది. ద హోల్ మూవింగ్ ఆన్వర్డ్, అంతా కూడా ఎప్పుడు ముందుకు వెళ్తూనే ప్రయాణిస్తున్నట్టే ఉంటుంది. అంటే వితౌట్ ఏ రిలేటివిటీ, ఏ రెసిస్ట్లెస్ ఆన్వర్డ్ స్వీప్ ఆఫ్ ఎ వాస్ట్ సీ ఆఫ్ లైట్. అది ఎలా ఉంటుందంటే ఒక పెద్ద కాంతి సముద్రం అలా ముందుకు వెళ్తున్నట్టుగా, లైట్ విత్ ఏ పర్పస్, ఇఫ్ దాట్ ఈస్ కాంప్రిహెన్సిబుల్. ఆ లైట్ ఏంటంటే ఒక పర్పస్ తో, అంటే ఆ పర్పస్ అన్నది మనకి అర్థం అవుతుంది కదా. ట్రెమెండస్లీ కాన్సన్ట్రేటెడ్ బట్ అబ్సల్యూట్లీ వితౌట్ స్ట్రెయిన్ ఆర్ ఎఫర్ట్, ప్రయత్నం లేకుండా కష్టం లేకుండా వెళ్తూ ఉంటుంది. వర్డ్స్ ఫెయిల్, మాటలతో చెప్పలేము అక్కడ. మొట్టమొదట వీ ఫీల్ నథింగ్ బట్ ద బ్లిస్ ఆఫ్ ఇట్, కేవలంగా పరమానందమే ఫీల్ అవుతాం. సీ నథింగ్ బట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్, ఆర్ కాంతి తీవ్రత తప్ప మనకి ఏమీ కనబడదు. కానీ గ్రాడ్యువల్ గా మనం ఏమిటి గ్రహిస్తామంటే ఇంత డయాజ్లింగ్ గా ఉన్నటువంటి కాంతిలో కూడా ఇంకా బ్రైట్ గా ఉన్న స్పాట్స్ ఉన్నాయి. దో విచ్, వాటి ద్వారా లైట్ అన్నది ఒక కొత్త క్వాలిటీ వస్తుంది. అవి ఏం చేస్తున్నాయి, అవగాహన, లోయర్ ప్లేన్స్ ని అవగాహన చేసుకునేటట్టు చేస్తున్నాయి. అందులో ఉన్న నివాసస్తులు వితౌట్ దిస్ ఎయిడ్ వుడ్ బి ఆల్ టుగెదర్, వాళ్ళందరూ కూడా బినీత్ ద పాసిబిలిటీ ఆఫ్ సెన్సింగ్ ఇట్స్ ఎఫల్జెన్స్. అంటే ఆ కింద జగత్తుల్లో ఉన్న వాళ్ళకి ఈ లైట్ వాళ్ళకి కనపడతారు వాళ్ళు, కానీ ఏ మాత్రం కూడా వాళ్ళు అది పోల్చుకోలేనట్టుగా ఈ అద్భుతాన్ని వాళ్ళు
ఈ లోయర్ వరల్డ్స్ లో ఉన్న వాళ్ళు పొందలేరు. దెన్ బై డిగ్రీస్ అప్పుడు వాళ్ళు అవగాహన చేసుకుంటారు ఏంటంటే అక్కడున్న సబ్సిడియరీ సన్స్ అంటే సూర్యులు ఆర్ ద గ్రేట్ వన్స్ మహాత్ములు, ద ప్లానెటరీ స్పిరిట్స్ ప్లానెట్స్ ని నడిపించినటువంటి స్పిరిట్స్ ఆత్మలు, గొప్ప గొప్ప దేవతలు, కర్మ దేవతలు, ధ్యాన్ చౌహాన్స్, అలాగే బుద్ధాసు, క్రీస్ట్లు, మాస్టర్స్, ఇంకా ఎంతో మంది హూ ఆర్ టువర్డ్స్ నాట్ ఈవెన్ నేమ్స్ అండ్ టు సీ దట్ వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియవు, అలాంటి వాళ్ళందరూ కనిపిస్తారు. అప్పుడు వాళ్ళ ద్వారా ఆ కాంతి ఆ జీవం అన్నది కింద జగత్తుల్లోకి ప్రసరించబడుతూ ఉంటుందన్న సంగతి మొదటిట కేవలంగా మహా ఆనందం కాంతి, తర్వాత ఇవన్నీ కనిపిస్తాయి. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ అద్భుతమైన ఆనందం ఆ కాంతి కింద జగత్తులు వాళ్ళకి తెలియదు. అక్కడ వర్డ్స్ ఏమీ కూడా లోయర్ ప్లేన్స్ లో చెప్పడానికి అవదు. కానీ వాళ్ళ నుంచి ఎన్నో శక్తులు లోయర్ ప్లేన్స్ కి ప్రవహిస్తూ ఉండడం చూస్తాం. లిటిల్ బై లిటిల్ క్రమంగా మనం ఏమోని అలవాటు అవుతున్న కొద్దీ ఇంత అద్భుతమైనటువంటి ఈ సత్యానికి మనం వాటితో ఒకటి అయిపోయామని గ్రహిస్తాం. దో ఫార్ బిలో ద సమిట్ ఆఫ్ దేర్ స్ప్లెండర్ అంటే ఆ సమిట్ అంటే చిట్ట చివరి ఆ శిఖరం చాలా దూరంగా ఉన్నా దాంతో ఒకటి అయిపోయినట్టుగా వీఆర్ పార్ట్ ఆఫ్ ద వన్, ఆ ఒక్క దానిలో భాగంగా ఫీల్ అవుతాం. దట్ వెల్ సంహౌ ఇన్ దెమ్ ఆల్ అది అందరిలో ఉంటుంది. ఏదైతే ఏ కాంతి అయితే అందరిలో ఉందో అదే మనలో అయిపోయి దానికంటే భిన్నంగా లేనట్టుగా ఫీల్ అవుతాం. అండ్ ఆల్సో ఇన్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ స్పేస్ బిట్వీన్ అండ్ ఆల్ దట్ వి అవర్ సెల్స్ ఆర్ ఆల్సో ఏ ఫోకస్. అది అంతా స్పేస్ అంతా ఉంది, మనలో కూడా ఉంది. అది మనం మన ద్వారా మచ్ లోయర్ లెవెల్ ఎంతో కింద లెవెల్స్ కి ఆ లైట్ ఆ జీవం అన్నది ప్రవహిస్తున్నట్టుగా మనం ఇంకా తెలుసుకుంటాం. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర సెంటర్ అయ్యి లేదు, అంతటా ఉంది అది. బట్ ఫ్రమ్ ద రియలైజేషన్ ఆఫ్ ఇట్ అది గ్రహించిన తర్వాత దాని యొక్క అవగాహన చేసుకున్నాక ఆ అనుభూతి అయ్యాక అప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే అది ఎక్కడ అంతటా వ్యాపించింది. మేడం బ్లవెట్స్ కి తరచుగా ఏం చెప్తూ ఉంటారంటే ఈ చైతన్యం అన్నది ఆ సెంటర్ ఎవ్రీవేర్ అండ్ ఇట్స్ సర్కంఫరెన్స్ నోవేర్. దానికి ఎక్కడ పడితే అక్కడే సెంటర్ ఉంటుంది, దానికి ఏమోని పరిధి లేదు, అంటే అనంతంగా ఉంటుంది. అందుకని మేడం బ్లవెట్స్ కి అలా వర్ణించేటంటే ప్రతి దగ్గర సెంటర్ ఉంటుంది కానీ సర్కంఫరెన్స్ ఎక్కడా లేదు, అంటే ఇది లిమిటేషన్ లేదు. అది అలాంటి లైట్ అన్నమాట. తర్వాత నోవే ఏ ప్రొఫౌండ్లీ సజెస్టివ్ సెంటెన్స్ attributed variously to Pascal, Cardinal D. Cusa and the Johar. వీళ్ళకి కూడా అట్రిబ్యూట్ చేస్తున్నారు, ఆపాదించవచ్చు అంటున్నారు. పాస్కల్ కి, కార్డినల్ డి కుసా అన్న ఆయనకి, జోహార్ అన్న ఆయనకి, బట్ బిలాంగింగ్ బై రైట్ టు ద బుక్స్ ఆఫ్ హెర్మెస్. అంటే బుక్స్ ఆఫ్ హెర్మెస్ లో కూడా ఉన్నది, వాళ్ళందరూ కోసం చెప్పబడింది. ఫార్ ఇండీడ్ అంటే ఇంకా చెప్పాలంటే ఎనిహిలేషన్ ఈజ్ సచ్ కాన్షియస్నెస్, ఇంకా ఆ ఎనిహిలేషన్ కాన్షియస్నెస్ కంటే దూరంగా వెళ్ళిపోయాం. The initiate reaching it has not at the least lost the sense that he is himself, his memory is perfectly continuous. ఆయనేమోని ఆయన ద లీస్ట్ ఆయన ఏది కోల్పోయినట్టుగా ఫీల్ అవ్వడు, ఆయన యొక్క మెమరీ ఇంకా కంటిన్యూ అవుతుంది. హీఈస్ ద సేమ్ మ్యాన్ ఎట్ ఆల్ దిస్ యాజ్ వెల్ అండ్ నౌ ఇండీడ్ హీ కెన్ సే ఐఎమ్ ఐ. ఆయన అదే వ్యక్తి కానీ ఇప్పుడు ఆయన సంపూర్ణంగా మారిపోయి ఉన్నాడు, అందుకని ఆయన నేనే అంటాడు. ఐ రియల్లీ మీన్స్ ఐ అంటే ఏమిటో పూర్తిగా ఆయనకి ఇప్పుడు నేను ఐ అని మనం భూమి మీద ఉన్నప్పుడు మనం మాట్లాడేది బాడీగా మాట్లాడితే ఐఎమ్ ఐ నేను అంతటితో ఒకటిగా ఉన్నాను అన్నది నేనే అని అప్పుడు చెప్తారు. వండర్ఫుల్లీ వెల్ ఈ సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ లైట్ ఆఫ్ ఏషియాలో చాలా చక్కగా రాసేట. లైట్ ఆఫ్ ఏషియా అన్నది పోయటిక్ గా ఆర్నాల్డ్ గారు ఒక కవిత్వం రూపంలో బుద్ధుడి కోసం రాశారు. సీకింగ్ నథింగ్, ఆయన ఏమీ అన్వేషించడు కానీ అన్ని పొందుతాడు. అంటే అసలు నిజం చెప్పాలంటే ఏమీ కోరనప్పుడు అన్నీ వచ్చేస్తాయండి. ఫోర్ గోయింగ్ సెల్ఫ్
ద యూనివర్స్ గ్రోస్. తాను అన్నది ఆయన వదిలేస్తే అప్పుడు ఐ అన్నది యూనివర్స్ అయిపోయింది. ఇఫ్ ఎనీ రీచ్ నిర్వాణ ఇస్ టు సీస్ సే అండ్ టు సచ్ దే లై. అంటే ఆ నిర్వాణ అనేది ఎక్కడైనా ఆగితే సే అంటూ సచ్ దే లై, వాళ్ళు అంతవరకు ఉంటారంటే అనంతమైన నిర్వాణంలోకి వెళ్ళిపోతున్నారు. ఇఫ్ ఎనీ టీచ్ నిర్వాణ ఇస్ టు లివ్, నిర్వాణ అనే దాంట్లో జీవించాలి అంటే సే అంటూ సచ్ దే ఆర్ ఎర్. అంటే నిర్వాణ జీవించాలి అన్నది అంటే అది అబద్ధం, తప్పే. నాట్ నోయింగ్ దిస్ నార్ వాట్ లైట్ షైన్స్ బియాండ్ దేర్ బ్రోకెన్ ల్యాంప్స్, నాట్ లైఫ్లెస్ టైమ్లెస్ బ్లిస్. అది ఎలాంటిదిట? జీవన్ కాని, సమయాన్ని కానిటువంటి పరమానందం. అంటే ఇప్పుడు మనం అనుకున్న లైఫ్ కాదు, అలాంటి కాంతితో ఆ నిర్వాణిక స్థితి ఉంటుంది. బ్లిస్ అంటే పరమానందం. నాట్ లైఫ్లెస్ ఇన్ ద సెన్స్ ఆఫ్ బీయింగ్ డెడ్, అంటే మృతమైందని మీరు అనుకోకండి. ఫర్ హీ ఈస్ ద వెరీ ఎగ్జాంప్లికేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద మోస్ట్ వివిడ్ లైఫ్. అక్కడ అందరికీ జీవాన్ని ఇచ్చేటటువంటి సోర్సుకి జీవం లేదని మీరు అనుకోకండి. అది మనం ఊహించడానికి అతీతమైన జీవం. లైఫ్లెస్ అని ఎందుకన్నారంటే డెత్ కి లైఫ్ కి రెండు ఒకలాగే ఉంటాయి అక్కడ. ట్విట్ ఆఫ్ ది సంసారం అన్నది ఏమీ లేదు, వదిలేస్తారు శాశ్వతంగా. హెల్ హ్యాడ్ బీన్ డిఫైన్డ్ ఎస్ టైమ్ వితౌట్ గాడ్. హెల్ని ఎలా చెప్తున్నారంటే భగవంతుడు లేని సమయము అని మాట్లాడతారు అని డెఫినేషన్ ఇచ్చారట. అండ్ హెవెన్ ఇస్ గాడ్ వితౌట్ టైం. హెవెన్ ఎలా చెప్తారు? సమయం లేని దైవం. ష్యూర్లీ దిస్ లేటర్ డిస్క్రిప్షన్ ఇస్ స్టిల్ మోర్ అప్లికబుల్ టు నిర్వాణ. అంటే సమయాతీతమైన భగవతత్వం అదే నిర్వాణ అని కూడా మనం చెప్పొచ్చు. ఏ డిస్క్రిప్షన్ అయినా నిర్వాణం విషయంలో అది మనకి విచిత్రంగానే ఉంటుంది. అక్కడ పదాలన్నవి మనం ఏం వాడినా అవి ఏవిని లీస్ట్ ఐడియా ఆఫ్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవాన్ని చెప్పలేము మనం. మనకు అలవాటు ఉన్న పదాలతో మనం ఆ కొత్త అనుభవాన్ని చెప్పడానికి చాలా ఇది. ఎందుకంటే ఆ అనుభవం రాదు. మనం ఏం చెప్పినా ఆ అనుభవాన్ని యాజ్ ఇట్ ఈస్ చెప్పలేము, ఎందుకంటే మన దగ్గర పదాలు లేవు. మన మనస్సులన్నవి acquainted has long ago disappeared before that level is attained. ఇంతకు ముందున్నట్టు మానసిక స్థితి అంతా పూర్తిగా ఎప్పుడో అదృశ్యమైపోయింది. దెర్ ఈజ్ అఫ్ కోర్స్ ఈవెన్ అట్ దాట్ లెవెల్, ఆ లెవెల్లో కూడా ఒక పొర ఆఫ్ సమ్ సార్ట్ ఫర్ ద స్పిరిట్స్ ఉంటుందిట. ఆ స్పిరిట్ ని ఆవహించి ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్, ఫర్ ఇన్ వన్ సెన్స్ ఇట్ సీమ్స్ యాజ్ దో ఇట్ వర్ ఎన్ ఆటమ్. అది ఒక యాటమ్ లాగా కనిపిస్తూ దాన్ని మనం అసంభవం వర్ణించడానికి. యట్ ఇన్ అనదర్ ఇట్ సీమ్స్ టు బి ద హోల్ ప్లేన్. ఇంకొకరిలో అది సంపూర్ణమైన ప్లేన్ గానే కనిపిస్తుంది. ద మ్యాన్ ఫీల్స్ యాజ్ ఇఫ్ హీ వర్, అంటే ఎలా, దాని అర్థం ఏంటంటే తాను అంతటా ఉన్నాడని ఫీల్ అవుతాడు. ఇక్కడ పరిమితంగా లేడు అని. బట్ కుడ్ ఫోకస్ ఎనీవేర్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, తన లోపల ఎక్కడికైనా వెళ్ళగలడు. అండ్ వేర్ ఎవర్ ఫర్ ఎ మూమెంట్ ద అవుట్ పోరింగ్ ఆఫ్ ఫోర్స్ డిమినిషెస్, దట్ ఈస్ ఫర్ హిమ్ ఏ బాడీ. అంటే ఆ అవుట్ పోరింగ్ పైనుంచి వచ్చినటువంటి ఫోర్స్ అన్నది ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆయనకి ఒక బాడీ. అంటే ఇక్కడ మనకి ఎందుకు అవుతుంది, మనందరం శరీరంగా ఫీల్ అవుతున్నాం, కానీ అక్కడికి వెళ్ళేసరికల్లా ఈ మానసిక స్థితి ఉండదు, ఇంకా ఆ అవుట్ పోరింగ్ ఆఫ్ ఫోర్స్ ఒక్కటే ఉంటుంది. అందుకని ఆ అద్భుతమైన నిర్వాణం యొక్క ఆ వైభవం అన్నది అన్ని భౌతికమైన అవగాహనలకి అతీతంగా ఉంటుంది. అందుకే దేర్ ఇస్ ఎ పీస్ దట్ పాసెత్ అండర్స్టాండింగ్ అంటారు. అంటే ఆ శాంతి ఎలాంటిది, మన అవగాహనకు అతీతమైన శాంతి. అలాంటి శాంతి ఇక్కడ, అలాంటి ఆనందం. అండ్ ఎందుకంటే మనకి ఈ భూమి మీద ఉన్న తెలుసున్నవే పదాలే వాడతాం, అక్కడ తెలియని దాన్ని వర్ణించలేము. అండ్ వేరెవర్ ఫర్ ఏ మూమెంట్ ద అవుట్ పోరింగ్ ఆఫ్ ఫోర్స్ డిమినిషెస్ ఇనెఫబుల్ స్ప్లెండర్. అంటే మనకి చెప్పలేనంత వైభవం ఆ నిర్వాణ స్థితిలో, అన్ని భౌతికమైన అవగాహనలకి అతీతమైనది. మోస్ట్ పొయటికల్ అటెంప్ట్స్, ఎంతో మంది పొయటికల్ గా కూడా దాన్ని ప్రయత్నించారు. ఆర్ ఫోర్ డూమ్ టు ఫెయిల్యూర్, అవన్నీ కూడా ఫెయిల్ అయిపోయి. నెవర్ ద లెస్ ఈచ్ మ్యాన్ హూ రైట్స్ ఆఫ్ ఇట్ అప్రోచెస్ ఇట్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ యాంగిల్. అంటే ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు వేరే యాంగిల్లోంచి దాన్ని చూస్తున్నారు. ఈచ్ మే కాంట్రిబ్యూట్ సమ్ పాయింట్
విచ్ ద అదర్స్ హ్యావ్ మిస్డ్. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి కొత్త కొత్తగా కనిపిస్తుంది. నేను ఆల్రెడీ ప్రయత్నించాను మై ఓన్ ఎక్స్ప్రెషన్స్, నా ఎక్స్ప్రెషన్స్ మీకు చెప్పడానికి. లెట్ మీ నౌ కోట్ ఫర్ యూ. నేను ఇప్పుడు నా యొక్క లైఫ్ లాంగ్ ఫ్రెండ్ అయినటువంటి బ్రదర్ బిషప్ జార్జ్ సిడ్నీ అరుండేల్, ఆయన పుస్తకంలో నిర్వాణ అన్నది ఒక రిమార్కబుల్ గా చాలా విలువైన ప్రయత్నం టు కన్వే దట్ విచ్ కెనాట్ బి కన్వేడ్. అంటే దానికోసం చెప్పలేని దానికోసం మనం చెప్తున్నాం అనమాట. we all fail, మనం అందరం ఫెయిల్ అయిపోతాం. yet I cannot but feel that he comes nearer to the achievement of success than I have done. అయినా నేను ఐ కెనాట్ బట్ ఫీల్, నేనేంటంటే అతను నిర్వాణిక్ ప్లేన్ కి దగ్గరగా వచ్చేసాడు నాకంటే అని చెప్పగలను అని. అంటే బ్రదర్ బిషప్ కోసం జార్జ్ సిడ్నీ అరుండేల్ బ్రదర్ బిషప్ రాశారనమాట నిర్వాణ అనే దాంట్లో. అంటే ఆ రెండు ఆయన నాకంటే ముందుకు వెళ్ళిపోయాడు అని. హీ రైట్స్, మై ఫస్ట్ రిమెంబరెన్స్ ఈజ్ ఆఫ్ సీయింగ్ ద మాస్టర్ కేహెచ్. మొదట నాకు గుర్తున్నది ఏంటంటే మహాత్మా కేహెచ్ ని చూశాను. లుకింగ్ యాజ్ ఐ హ్యాడ్ నెవర్ సీన్ హిమ్ బిఫోర్. నేను అంతకు ముందు ఎప్పుడూ చూడనట్టుగా. ఆయన ఎంతో ప్రకాశవంతంగా నిరంతరాయంగా ఆయన ప్రకాశంతో ఆ ప్రకాశాన్ని వెదజల్లుతూ ఉన్నాడు. ఇంకా అద్భుతమైన రేడియన్స్ తో ఉన్నాడు ఇప్పుడు నేను చూసినప్పుడు. ఇప్పుడు నేను చెప్పడానికి ఒక పదం కూడా లేదు అతన్ని వర్ణించడానికి. ఆయన యొక్క చైతన్యాన్ని వర్ణించడానికి పదాలు చాలవు. మెజెస్టిక్ అండ్ రేడియంట్ ఆర్ పూర్ వర్డ్స్. మెజెస్టిక్ గా ఉన్నాడు, రేడియంట్ గా ఉన్నాడు, ఇవన్నీ